కష్టకాలంలోనూ ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేత నిర్ణయమని అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. విద్య, వైద్య రంగాలకు కనీసం 15% నిధులు కేటాయించాల్సి ఉందని, కానీ ఆ అవకాశం లేకపోయిందని అన్నారు. భవిష్యత్తులో అయినా విద్యా, వైద్యానికి కేటాయించిన నిధులు పెంచాలన్నారు కూనంనేని. వైద్యానికి, విద్యా రంగానికి మేము డిమాండ్ చేసినంత అయితే లేదు. మేము సహజంగా ఒక 20% అన్న విద్యారంగానికి ఉండాలని అంటాం. ఒక 20%, 15 నుంచి 20% వైద్య రంగానికి ఉండాలంటాం. కానీ అంత అవకాశం కనపడలేదు, వాళ్ళు పెట్టలేకపోయారు. భవిష్యత్తులో దాన్ని సరిచేయాల్సినటువంటి దీని కొద్దిగా ఆర్థిక సౌష్ఠవం వచ్చిన తర్వాత దానివైపు శ్రద్ధ పెట్టి విద్యా, వైద్య రంగాలపైన కేటాయింపులను పెంచుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి, విద్యా రంగానికి మేము డిమాండ్ చేసినంత అయితే లేదు. మేము సహజంగా ఒక 20% అన్న విద్యా